తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. నగర పొలిమేరల్లో ఉన్న చిట్టడవిలో చెట్టకు విరగ కాసే వెలగా నేరేడు పండ్లు తింటూ ఒక కోతి తన బిడ్డతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు పిల్ల కోతి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలన్న ఉబలాటంతో తల్లి కోతి కన్ను కప్పి అడవి దాటింది. ఊర్లోని పెద్ద పెద్ద మేడలు, విశాలమైన రోడ్లు, వింత వింత వాహనాలు, రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతున్న జనాన్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అబ్బో, ఇక్కడెంత బావుంది! ఆ అడవిలో ఏముంది? చెట్లు పుట్టలు తప్ప. ఇక్కడే ఎంచక్కా ఉండిపోతే సరి అనుకుంటుండగా తల్లి బిడ్డను వెతుక్కుంటూ వచ్చింది. ఇలా చెప్పకుండా వచ్చేస్తే నేనెంత భయపడ్డానో తెలుసా? పద వెళ్దాం అంది. కానీ పిల్ల కోతి ఇక్కడే ఉందామని మారం చేయడంతో రెండూ పక్కనే ఉన్న చెట్టుపైకి చేరాయి. రోజు ఆ వీధిలోనే ఉన్న చెట్లెక్కి పండ్లు తింటున్నప్పుడు పిల్లల్ని, ఒరే కోతి వెధవా, జారి పడ్డావంటే కాళ్ళు విరుగుతాయి, దిగు అని ఒకరు, నిప్పులు తొక్కిన కోతిలా ఆ చిందులేంటి అని మరొకరు, ఆ మొహం చూడు అచ్చం పండు కోతిలా ఎలా ఉందో అంటూ ఇంకొకరు, ఇలా తమ జాతిని ఎగతాళి చేయడం పిల్ల కోతికి నచ్చలేదు. ఇదే విషయం తల్లితో చెప్పింది. నాయనా, వీళ్ళు మన బంధువులే, వీళ్ళంతా కోతుల నుంచే పుట్టారు, పరిణామ క్రమంలో ఇలా మారారు, వాళ్ళ మాటలు పట్టించుకోకు అంటూ నచ్చజెప్పడంతో పోన్లే వీళ్ళు మన చుట్టాలే కదా అని పిల్ల కోతి సరిపెట్టుకుంది. కానీ ఒకరోజు జామ చెట్టెక్కి ఒక పండు కోసి తినబోతుండగా ఆ ఇంటి యజమాని, దిక్కుమాలిన కోతులు పండ్లు కనిపిస్తే చాలు వచ్చి పడతాయి అని గావు కేకలేస్తూ కర్ర పట్టుకుని రావడం చూసింది పిల్లకోతి. అది భయంతో తల్లి ఒళ్ళో తలదూర్చి, అమ్మా, అడవిలో మనం ఎన్ని పండ్లు తిన్నా ఎవ్వరూ అడ్డు చెప్పలేదు, మరి ఇక్కడేంటి అంటూ బావురు మంది. తల్లి దాన్ని బుజ్జగిస్తూ, అడవి తల్లి అందరి సొత్తు, మనం ఆకలి తీరితే చాలనుకుంటాం, కానీ ఈ మనుషులకు స్వార్థం ఎక్కువ, నా సొత్తంతా నాకే సొంతం అనుకునే వాళ్లే ఎక్కువ. ఇక్కడ వీళ్ళందరికీ భయపడుతూ చాటుమాటుగా పండ్లు తింటూ బతికే కంటే మనం స్వేచ్ఛగా హాయిగా ఉండగలిగే అడవికే వెళ్లడం మేలు కదా అంటూ తల్లి కోతి హితవు చెప్పింది. ఈసారి పిల్ల కోతి మారు మాట చెప్పకుండా, అమ్మా, అయితే మనం అడవికే పోదాం పద అని తల్లితో కలిసి అడవి బాట పట్టింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.